కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని జనసేన నాయకులు జీని శ్రీనివాస్ పేర్కొన్నారు. వలసపాకల జనసేన గ్రామ కమిటీ ప్రెసిడెంట్ జీని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం ఒకరికొకరు ఎంతో ఆనందంగా తినిపించుకున్నారు. జీని శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు తమ గ్రామంలో చేయడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తుందని, ఆయన మరెన్నో ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని, దేవుడు ఆయనకు ఆరోగ్యం ప్రసాదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఏడుకొండలు, జనసేన టీడీపీ సీనియర్ నాయకులు తాతపూడి రామకృష్ణ, పెంకే వీరబాబు, సూరంపూడి రమణ, కొల్ల సుబ్రహ్మణ్యం, మనోజ్, పృథ్వీ కిరణ్, రమేష్, కేతబుజ్జి, కొల్లుబోయిన రాజు, సానా నాగు, జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శ్రీ గౌరవ శాసనసభ్యులు పంతం నానాజీ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వలసపాకల ఎన్డీఏ కమిటీ ఈరోజు మా ప్రీతం నాయకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి పుట్టినరోజు సందర్భంగా మా వలసపాకల్లో ఉన్న జనసేన టీడీపీ బీజేపీ సోదరుల సమక్షంలో కేక్ కటింగ్ జరుపుకుని సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యకరంగా ఉండి మరింత ఉన్నత పదవులు ఆశించాలని కోరుకుంటూ మన ప్రీతమ నాయకులు శ్రీ పంతం నానాజీ గారు పుట్టినరోజు సందర్భంగా అందరూ ఇలా గ్యాదర్ అవడం అన్నది చాలా సంతోషకరంగా ఉంది. అలాగే పంతం నానాజీ గారు లాంటి ఎమ్మెల్యే దొరకడం అన్నది మనందరూ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఈ సూపర్ 6 పథకాలు కూడా మన ఎమ్మెల్యే గారు మన వలసపాకలనే కాదండి, మన నియోజకవర్గానికి అందరికీ ప్రజలకు అందుతున్నాయి లేదో అని ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం అన్నది అదృష్టంగానే భావించాలి. ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరఫున నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ. రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి పంతం నానాజీ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు. అందరూ కూడా ఏకతాటి మీద నిలబడి మన యొక్క రాష్ట్రాన్ని అలాగే మన నియోజకవర్గాలని కూడా పూర్తిగా డెవలప్ చేసుకుని మంచి ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తారని చెప్పి మన కూటమి తరఫున అందరికీ కూడా నేను ఒకసారి విన్నవించుకుంటున్నాను. రాబోయే సంవత్సరంలో కూడా మన ఎమ్మెల్యే గారు మనకి ఒక మంత్రి పదవిని కూడా ఆశించి మన ఉన్నతమైన పదవులు ఆశించి మంచి ఉన్నతమైన స్థాయికి రావాలని చెప్పి